హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోయా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీన్స్, క్యారెట్, ఆలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నేను చూపిస్తున్న మసాలాను అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్లో కొద్దిగా కారము, సాల్ట్, పెరుగు యాడ్ చేసి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసి నేను చూపిస్తున్న మసాలాను అందులో యాడ్ చేసుకోవాలి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇవి చిన్న చిన్న అయితే చాలా బాగుంటాయి అన్ని మిల్ మేకర్స్. ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు, ఇంకొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఆలు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి, తినని వాళ్ళు. దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న సోయాని మనం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా నేను యాడ్ చేసుకుంటాను. ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మనము ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టాక దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా మనం కొత్తిమీర మీదికెళ్ళి యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎసరొచ్చాక మనం నానబెట్టుకున్న బియ్యంని ఇందులోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. కొంచెం ఓపెన్గా ఉంచాలండి, వాటర్ బయటికి వస్తాయి కాబట్టి. చూసారా, సోయా పలావ్ రెడీ. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.